వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నవరాత్రుల్లో కొంతమంది అఖండ దీపం పెట్టుకుంటారు, కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా, వీటికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు పాటించాలా? కాజయ్య, ఎప్పుడు కలసం పెట్టుకునే వాళ్ళకి, ఎప్పుడు అఖండం పెట్టుకునే వాళ్ళకి మనం ఏమైనా చెప్పాలా జయ? అసలు ఎవరైనా ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. మీ ఇంట్లో అలవాటు ఉంది, జామని పెట్టుకోండి, మీ అలవాటు ప్రకారం చేయండి. అలవాటు లేని వాళ్ళు మేము చేద్దాం అని మీరు ముందుకెళ్ళకపోవటమే మంచిదమ్మా. ఎందుకంటే ఈ అఖండం కానీ కలశం కానీ రక్షించాలి. 11 రోజులు మెయింటైన్ చేయాలి. అఖండం లాంటివి ఎక్కడ పెట్టుకుంటారు జయ? పెద్ద పని, చాలా పెద్దది. మన ఇంట్లో బోల్డ్ అంత కుంకుమార్చన జరిగి, బోల్డ్ అంత అన్న నివేదన జరిగి, ఎంతోమంది మన ఇంటికి వస్తూ రోజు బోల్డ్ అన్ని పిండి వంటలు చేస్తూ, చాలా అర్చన చేస్తూ, ఎవరైనా పురోహితుడు వచ్చి మన ఇంట్లో పూజ చేస్తూ, అన్నీ ఉన్నప్పుడు అఖండాలు. లేదా ఒక 6, 4, 8 మంది మీ ఇంట్లో పుష్కలంగా మనుషులుండి, పెద్దవాళ్ళు ఉండి, పై పనికి చిన్నపిల్లలుండి, ఇంత నడిచేటప్పుడు పెట్టుకోవచ్చు. కొత్తగా మాత్రం ఇలాంటివి మొదలు పెట్టుకోవద్దు. నా సలహా అయితే అది. డిస్కరేజ్ చేస్తున్నానని అనుకోకండి. మిమ్మల్ని ఇంకో దానికి ఎంకరేజ్ చేస్తాను నేను. మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా రోజు ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకుని, పొద్దున్న 6 గంటకి దీపం పెట్టేయాలి. ఏదైనా లలితా సహస్రమో, త్రిశతో, ఖడ్గమాలో, ఓ సౌందర్యలహరో, రామాయణమో, సుందరకాండో, దుర్గా సప్తశతో, చండీపారాయణమో చేయాలి అని పెట్టుకుని చేసుకోండి. ఏదైనా సరే నియమం పాటించండి. ఇది తప్పనిసరిగా. అమ్మవారికి అన్న నివేదన అనేది ఒక నియమం పెట్టుకోవచ్చు. 2 పూట్ల దీపారాధన రెండో నియమం. 2 పూట్ల లలితా సహస్రనామం మూడోది. కొంచెం కొద్దిగా అయినా చండీ సప్తశతి 10 రోజులు, రోజుకొక ఆరాధ్యాయం చొప్పునైనా ఈ 11 రోజులు చదువుకుంటామని చండీ పారాయణం పెట్టుకోండి, మంచిది. రామాయణం చదువుకోండి, ఇంకా మంచిది. ఇలా ఏదైనా ఒక నియమం పెట్టుకుని మానకండ. అమ్మ, 11 రోజులు చేయటం సులువు కాదు జయ, బరువు. నీకు అలవాటుగా ఉండి ఎప్పుడు ఏటా చేస్తారు. కొందరు ఇళ్లలో చూడు పద్ధతిగా చేసుకుంటారు. వాళ్ళకి చెప్పేదేమిటి? ఏం లేదు. ఈ కలశ స్థాపన కూడా, కలశం పెట్టాలన్నా కూడా కలశానికి అన్న నివేదన కావాలి జయ. కలశాన్ని చక్కగా స్థాపించడం, ప్రాణప్రతిష్ఠ చేయటం, ఇవన్నీ మామూలు ఇళ్లల్లో ఉండే అమలకలకి కుదురుతాయమ్మా? కష్టం కదా. మంత్రం తెలియాలా మరి. ఇప్పుడు ఇవేమన్నా పెట్టుకుని దీనివల్ల అదేదో వచ్చేస్తుందని నమ్మకండి. ఇప్పుడు కలశాలు, ఇప్పుడు చూడు కర్నూలు ఆ వైపు అందరి ఇళ్లలోనూ రోజు కలశం ఉంటుంది. వాళ్ళ అలవాటు, వాళ్ళ పద్ధతి. వాళ్ళు ఎవరింటికో వెళ్ళాం మేము బళ్ళారిలో. ఈ కలశంలో కొబ్బరికాయలు ఇంత ఎత్తు చెట్టు ఉందమ్మా వాళ్ళ ఇంటో. కలశంలో పెట్టిన కొబ్బరికాయలో అక్షరాల కొబ్బరికాయలో మొలకొచ్చి ఇంతెత్తునుంది చెట్టు. బాగా 4 అడుగులు టైటా వచ్చింది పైకి. ఏం చేస్తారు నాయన దీన్ని అంటే, గుళ్ళో ఎక్కడైనా పాతి పెడతామమ్మా, మేము ఎప్పుడు పెట్టుకుంటాము. మెల్లిగా తడికి మొలకెత్తుతాయట కొబ్బరికాయలు. మొలకెత్తితే గొప్ప, మంచిదట. పుల్కాయ పెట్టుకుంటారు. అదేలే. ప్రతి వారమో నెలకో వాళ్ళ విధానాలు ఉంటాయి. మారుస్తారట నీళ్లు, కలశం అంతా తుడుచుకుంటారు. అక్కడ పద్ధతి వేరు. అలా కాకుండా మనం పూజకి కలశం అనగానే ఏం చేస్తాం? ఓ చెంబు ఇత్తడిదో, వెండిదో, రాగిదో ఏదో ఒక చెంబు. అవును. అక్కడి నుంచి మామిడాకులు, దాని నిండా బియ్యమో లేకపోతే నీళ్ళలో పోస్తాం. పైన ఒక కొబ్బరికాయ పెడతాం, ఒక జాకెట్ మొక్కని మడతపెట్టి చక్కగా అలంకారం చేస్తాం, పసుపు బొట్టు పెడతాం. ముందు గణపతి పూజ చేయాలి, కలశ స్థాపన చేయాలి. మళ్ళీ ఏంటి, ఒక పీట మీద బియ్యం పోసి దాని మీద కలశం పెట్టుకుంటాము. ప్రతిరోజు రక్షించాలి. ఈ కలశం పెట్టడం అంటే కలశం పెట్టడం గొప్ప కాదు. ఆ కథ నడపద్దు 11 రోజుల పాటు. ఒక రోజు పెడితే మనం 11 రోజులు ఉంచుకునేలాగానే ఉండాలి. పెట్టుకుంటే త్రిరాత్రం పెట్టుకుంటే 3 రోజులు రాత్రి సప్తమి, అష్టమి, నవమి పెట్టాం, దండం పెట్టేశాం. 11 రోజులు మీ ఇంట్లో పురాతన కాలం నుంచి అలవాటు ఉండి దాన్ని సపోర్ట్ చేయడానికి మీకు 4 మనుషులు ఉంటే దాంట్లో అది పెట్టుకోవచ్చు. రమ్మగారు, కలశానికి కూడా నివేదన అవసరమేనా రమ్మగారు? 100%. పూర్ణ కలశానికి కూడా అన్న నివేదన అవసరం. చక్కగా మడి శ్రద్ధగా చేయాలి. అవి ఇవి కలుపుకోకూడదు. పైగా వీటికి నియమాలు ఉన్నాయి. విడిగా చెప్పట్ల, ఇందులోనే నీకు చెప్తాను చూడు. ఏకభుక్తం భూసైనం బ్రహ్మచర్యం. ఈ 3 100% మీరు అఖండం పెట్టినా కలశం పెట్టినా పాటించి తీరాలి. మా ఇంట్లో నేను పూజ చేసుకుంటానండి, కలశం పెట్టుకుని మా వాళ్ళకి మాంసాహారం వండుతానండి, ఇవి కుదరవు. అవి చేయకూడదు. అట్లా
మీరు నియమం పెట్టుకుంటే ఇంటిల్లిపాది ఈ నియమాన్ని అనుసరించాలి. వాళ్ళకొకటి నాకొకటి భార్యగా నా కర్తవ్యం నిర్వహిస్తాను ఇలాంటివి చెప్పకూడదమ్మా. ఇవి పెట్టుకున్నప్పుడు దీని ప్రకారంగా వెళ్ళండి. లేదా ఏదో అది మీ వల్ల కాదు, మీరు చేయగలిగిందే చేసుకోండి. ఏదో దీపారాధన చేసుకోండి, మీ ఇంట్లో పద్ధతి ప్రకారం మీ కథ మీరు నడుపుకోండి. ఎవరో చేస్తారని అది మనం చేయకూడదు. అప్పుడు అన్నీ పాటించాలి. కొంతమందికి ప్రతిమలు కూర్చోబెడతారు, అమ్మవారిని కూర్చోబెడతారు. ప్రతిమ, అవును, ప్రతిమను పెట్టుకున్న నియమమేనమ్మా. మీరు ఇంత పెట్టుకుని ఒక పెద్ద ప్రతిమను పెట్టి ఒక ప్రాణప్రతిష్ఠ చేసి అది చేశాక మనం ఏదో ఒక మనకి తోచిన వేషం వేస్తామంటే ఎట్లా కుదరదు కుదురుతుంది? కదా. ఇది మానేయండి, హాయిగా కృష్ణారామ అనుకోండి, గోల లేకుండా. ఎక్కువ చేసుకోవద్దు కానీ మానేయకండి. మంచి రోజులు ఇవి మామూలుగా 9 రోజులు చేసి ప్లస్ 10వ రోజున చక్కగా పేరెంటాలు చేసుకుని ఫ్రెండ్స్ని కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు 10 రోజులు చేసి 11వ రోజు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇన్ని రోజుల పాటు మనం అమ్మని ఆరాధించి అర్చించి ఆమెని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు చక్కగా కలిగింది, తోచింది, చేయగలిగింది నియమం తప్పకుండా చేసుకోవచ్చు కదా. లలితా సహస్రనామం పెద్దదనుకుంటే ఏమొద్దు, చాలా సింపుల్. లలితా పంచకం 5 శ్లోకాలు హాయిగా చదువుకోండి. ఓకే, అది రాదు, ఒక్క శ్లోకం శ్రీమాత్రే నమః చెప్పుకోండి. మీరు 1008 సార్లు జపం చేసుకోవచ్చు కదా మాల పెట్టుకుని. ఒట్టి శ్రీమాత్రే నమః వేళ్ల మీద లెక్క పెట్టుకుని చెప్పుకోండి. రోజంతా శ్రీమాత్రే నమః చెప్పుకుంటూ ఉండండి. నియమం పెట్టుకుని దాన్ని పాలించండి. ఎక్కడెక్కడో దేవాలయాల్లోనో లేకపోతే మనం సోషల్ మీడియాలో మేము అది చేస్తాం ఇది చేస్తామని జనాలు చెప్తున్నవో విని పరిగెత్తకండమ్మా. శ్రద్ధగా భక్తిగా కొద్దిపాటి పూజ అయినా నియమం తప్పకుండా 10 రోజులు చేసుకోండి. కాబట్టి పెద్దెత్తులకు వెళ్ళొద్దు. పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సిన పనే లేదు. నియమ నిష్టలు వాళ్ళకి తెలిసే ఉంటాయి. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జీ.